వచ్చామంటే కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ఏర్పడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నాయకులు, యువ నాయకులు, యువగల నాయకులు అయినటువంటి లోకేష్ గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే బేబీనైనా మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. మీరు ప్రతి గ్రామం వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, డోర్ టు డోర్ వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు రాబోయే అభివృద్ధి కోసం కూడా మిమ్మల్ని అందరికి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇందులో మేము గవర్నమెంట్ నుంచి ఎలక్షన్ ముందు ఏ హామీలు ఇచ్చామో అవి, తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగ కల్పన చేస్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని చేసాం, జాబ్ క్యాలెండర్ తీసినవి అన్నీ కూడా ఈ పాంప్లెట్లు ఉన్నాయి. మీ అందరికి కూడా ఇందులో పెన్షన్దారులు ఎవరంటే పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000 ఎందుకు ముందు 2,750 నుంచి 4,000 ఒకేసారి వస్తుంది. మీకు అందరికీ గ్యాస్ పథకం ఫ్రీ వచ్చిందమ్మా? గ్యాసులు వచ్చాయి ఎవరికైనా? అందరికి వచ్చాయా? మళ్ళీ శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అవుతుందా? మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే హై స్కూల్ లోపు 10వ తరగతి లోపు వాళ్ళకి తల్లి వందనం పడుతుందా? పడుతుంది కదా. రైతు భరోసా వస్తుందా మీ అందరికీ? మనం సూపర్ 6 హామీలలో అన్ని హామీలు మనం నెరవేర్చాం. ఒకటి ఏంటంటే 18 సంవత్సరాల మహిళలకి, 55 సంవత్సరాలు దాటిన మగవాళ్ళకి పెన్షన్ కోసం, అది కూడా త్వరలో ఈ సెప్టెంబర్ నెలలో 80 అవుతుంది. అది వచ్చినప్పుడు అది కూడా నెరవేరుస్తాం. చంద్రబాబు నాయుడు గారు రాత్రానికి పగలనక కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ మొన్న 16,400 టీచర్ పోస్టులు చేశారు. మా కోడూరు, నాది కోడు, నా పేరు కొల్లప్పలనేడు అనమాట. మా ఊరికే దగ్గర 7 టీచర్ జాబులు వచ్చాయి. అచ్చోక్ కాదు, అర్థమైందా? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దుబారాగా ఖర్చు పెట్టి అప్పులు పాలు చేసిందని అభివృద్ధి పాటు నడిపించడానికి చంద్రన్న, లోకేష్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, మేము గవర్నమెంట్ మమ్మల్ని పంపించింది ఇక్కడికి. చంద్రబాబు నాయుడు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే బేబీనైనా మీ వాడాడొచ్చి మన 2 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు ఏమేమి చేసామో ప్రతి ప్రజలకి చెప్పాలి. మేము ఇచ్చిన హామీలు నెరవేరలేవనేది ప్రజలకు చెప్పండి అని చెప్పారు. మీకు పెన్షన్ వస్తుంది ఇంట్లోనే? ఈ మధ్య క్యాంపులు ఎక్కడికి వెళ్ళావా? సంవత్సరం ఎక్కడికైనా నువ్వు వెళ్ళు. అంతే ఉచిత బస్సు అనమాట. నీకు టికెట్ ఉండదు, ఫ్రీ బస్సు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, తీర్థయాత్రలు కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు ఉన్నారా? మనవాళ్ళకి తల్లికి వందనం వస్తుందా? వచ్చిందా? రైతు భరోసా పడుతుందా? పెన్షన్ ఎంత వస్తుంది? 4,000. ఇంతకు ముందు ఎంత ఉండేది? 2,750 రూపాయలు ఉండేది. ఇమీడియట్ 4,000 రూపాయలు వచ్చింది. చంద్రన్న ఇచ్చాడు. చంద్రబాబు ఇన్ని మన కోసం ఎప్పుడు కష్టపడుతున్నాను. అన్ని పథకాలు కూడా ఏమేమి హామీలు ఇచ్చాము. గ్యాస్ కూడా ఫ్రీ వస్తుందా? ఒకటి వచ్చిందా? రాలేదా? వచ్చింది కదా. ఏమేమైతే ప్రభుత్వం హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తుంది చంద్రన్న ప్రభుత్వం అనమాట. మనం చంద్రబాబు నాయుడిని గుర్తించుకోవాలి. మీ ఊరు నాయకులు కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా నష్టం ఉన్నా మీకు అందుబాటులో ఉంటారు కదా. ఉంటారు కదా. మరి ఏళ్ళ చూసి, చంద్రాన్ని చూసి, బేబీనాయుడు చూసి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ కానీ ఏదైనా సరే కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మీ మద్దతు తెలపాలి. ఎవరొచ్చి బుడబొక్కడు వచ్చి ఏం చెప్పినా ఏటని మీరు వినకూడదు. మాయ మాటలు చెప్పిన ఊ కొట్టేసి తెలియదు మంచి షార్ప్గా ఉన్నావు. ఊ కొట్టేసి నువ్వు వీళ్ళు చెప్పిన మాట, చంద్రాన్ని చెప్పింది నీకు ఏ ప్రాబ్లం అని వీళ్ళు చెప్పు, వీళ్ళు చేస్తారు. ఓకేనా? ఫస్ట్ తారీఖు పెన్షన్ వచ్చేస్తుంది కదా. ఒకరోజు 1వ తారీఖు లోపు వచ్చేస్తుంది కదా పెన్షన్ వస్తుంది కదా. అని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అచ్యుతరావు గారు మీకు అందుబాటులో ఉంటారా? ఉండట్లేదు. జాగ్రత్త మరి.